బేసికల్లీ ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో లైక్ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచించిన. బట్ ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే బాగుంది సినిమా అని చెప్పేసి టాక్ ఏదైతే వస్తుందో దానికి సంతోషపడాలా, లేదా మాకు ఒక మెసేజ్ రావడం, అన్న మేము థియేటర్కి వెళ్ళినాం నలుగురం ఫ్రెండ్స్, బట్ షో ఏనన్నారు, ఎందుకంటే మినిమం ఒక 30 మంది ఉండాలంట అని చెప్పేసి అంటున్నారు. సో అలా ఉన్నప్పుడు దానికి బాధపడాలా. కొన్ని ఏరియాస్లో నెల్లూరులో కానీ, తిరుపతిలో కానీ, లేకపోతే మన కావాలిలో కానీ, మన వరంగల్లో కానీ, సో తిరుపతిలో అండ్ గోదావరిలో. సో నాకు ఏంటంటే ఫ్యామిలీ సినిమాలు ఎందుకు వస్తున్నాయంటే నేను చెప్తాను మీ అందరికి ఒక విషయం. అన్నీ రొమాన్స్ సీన్లు, స్మూత్ సీన్లు, యూత్ని అమ్మాయిని కించపరచకుండా మళ్ళీ ఒక డైలాగులు వేసుకుంటూ మాట్లాడాలు, అలాంటి ఎందుకు వస్తున్నాయంటే మీరు ఫ్యామిలీస్ అందరు కలిసి థియేటర్ దాకా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తగ్గించేసారు. మీరు కంటెంట్ ఉన్న సినిమాని డెఫినెట్లీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఆ కంటెంట్ ఉన్న సినిమా బూట్కడ్ బాలరాజు ఉన్నది, కానీ దాని వెనకాల ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేడు. ఇలాంటి మధ్యతరగతి ప్రొడ్యూసర్ ఉన్నాడు, పైసలు తీసి అంత కోట్ల రూపాయలు పబ్లిసిటీకి పెట్టలేడు ఆయనే. పొద్దున్న నుంచి ఇందాక కూడా మేఘాకి ఎవరో ఇన్స్టాలో మెసేజ్ పెట్టిర్రు, అక్క మేము థియేటర్కి వెళ్ళాం బట్ షో వేయలేదంట అని చెప్పి. ఎక్కడ అది? వైజాగ్లో. షో వేయలేదంటారా అని చెప్పేసి అనగానే ఇటు సినిమా చూస్తూ వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ చూస్తూ నేను ఎంజాయ్ చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను డ్యాన్స్ చేసిన, ఇలా యాక్టింగ్ చేసిన, లైక్ ఫన్ చేసిన, ఎమోషనల్ అన్నీ ఉన్నాయి సినిమాలో, కంటెంట్ ఉంది, లేదంటే నేను మాట్లాడటం కాదు. ఈ రోజు వరకు నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి అందరు క్వశ్చన్ వేయచ్చు, నువ్వు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా, నేను ఎప్పుడు మిస్టర్ ప్రెసిడెంట్ కూడా అలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేను ప్రతి దానికి నేను చెప్తున్నా. ఈరోజు మొన్న అందరు అన్నారు సింపతి, ఇక ఏదో మా సింపతి గార్డ్ యూజ్ చేస్తున్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని చేస్తున్నాడు అంటే నేను నిజంగా చెప్తున్నా. అది ఎందుకన్నానో నేను చెప్తా. ఈరోజు ఈ రిజల్ట్ వస్తాను భయంతోనే నేను ఆ రోజు నేను మోకాళ్ళ మీద కూర్చున్నా. మరి వీళ్ళందరూ చూసిర్రు, అమ్మతో నిజంగా చెప్పు, సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా మంచిగా ఉందా లేదా నిజం చెప్పు, పర్లేదు. నిజంగా ఉన్న డబ్బులు అది అక్కడిక్కడ కొంచెం అప్పులు తీసుకొచ్చి ఈ ప్రమోషన్ చేస్తాం, నాకు డబ్బులు లేవు. అందుకే ఈ సోషల్ మీడియాలో, ఈ ఇన్స్టాగ్రామ్లలో మీ యూత్ అందరూ 10 మందికి చెప్తారని చెప్పేసి ఇలా ప్రమోషన్ చేసుకోండి. నిజంగా మాకు డబ్బులు లేవు. టు బి ఫ్రాంక్ పోస్టర్లు వేసుకోవడం కూడా మాకు డబ్బులు లేవు. ప్లీజ్ నిజం చెప్పండి, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పాషాబాయ్ చాలా కష్టపడ్డాడు, సోహెల్ చాలా కష్టపడ్డాడు డబ్బుల విషయంలో. ఈ సినిమాలో సంపాదించుకున్న డబ్బులని దీనిలో పెట్టేశాడు అన్న. ప్లీజ్ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి అందరికీ మా ఫ్యామిలీతో అందరూ వెళ్ళాను అన్న. ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది, బరాబర్ ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది. సోహెల్ నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, బ్రదర్ కాదు, మామ కాదు, ఏం కాదు. ఈ మధ్య కాలంలో మేము చేసిన సినిమాలు కాకుండా వేరే సినిమాలు కూడా మేము ఇంత నవ్వుకుంది లేదు. ఎంత హార్ట్ఫుల్గా ఇందులో క్యారెక్టర్ చేసి ఆల్రెడీ మాకు సీన్లు తెలుసు, మేము చేసినాం, డైలాగులు మేము చెప్పినాం, కానీ ఇంత నవ్వుకున్నది లేదు. గుండెల మీద చేసుకొని చెప్తానా, థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఒకవేళ నచ్చలేదంటే నాకు మెసేజ్ పెట్టరు, మీ పైసలు నేను పంపిస్తా. ఎందుకంటే ఎవరు పెట్టరన్న విషయం నాకు తెలుసు. అంత బాగుంది సినిమా. సోనా మీకు అందరూ నచ్చిందా? మేము పోయిన తర్వాత ప్రతి ఒక్కరు నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ సినిమా ఏం చేస్తానంటే థియేటర్ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి ఎంకరేజ్ చేస్తా. నేను చెల్లెతోని, అక్కతోని, తమ్ముడితోని, చిన్నపిల్లలతోని అందరితో చూసే సినిమాలే చేస్తున్నా. సరే ఇది కూడా అలాంటి సినిమానే, మంచి సినిమా ఇది. నేను ఒకటే చెప్తాను, నేను బేసికల్లీ అందరు అన్నారు కదా, ఈరోజు నేను అంటే నాకు ఏం అర్థమవుతలేదు. అంటే ఫ్యామిలీతో చూడండి అబ్బా, మీ మమ్మీ, డాడీ, చెల్లె, అక్క, చిన్నపిల్లలు ఎంజాయ్ చేయకపోతే నన్ను అడుగుర్రి, నాకు మెసేజ్ పెట్టుర్రి పర్సనల్గా. నో షోస్ బట్టుడు ఏందన్నా, 5 కోట్లు పెట్టిన సినిమాకి నో షోస్ బట్టుడు ఏందన్న? ఇది కూడా కంటెంట్ ఉన్న సినిమా, ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, నవ్వుకున్నారు అందరూ. నవ్వుకున్నారా లేదా గంగావ సీన్ వచ్చినప్పుడు, లేకపోతే అన్ని నవ్వుకున్నారు అన్న. మీడియా వాళ్ళందరికీ మీరు బాగా సపోర్ట్ చేస్తాను మాకు. ప్లీజ్ అన్న మా సినిమా గురించి ఇంకొంచెం ప్రమోట్ చేయండి ఈరోజు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ప్లీజ్. ఈరోజు పొద్దున షో వేసినాం, నేను చాలామంది సపోర్ట్గా వస్తారు లైక్ ఇలాగే కెమెరా పట్టుకొని అనుకున్నా. బట్ ఈరోజు పొద్దున కెమెరా పట్టుకొని ఎవరు రాలే. ఎందుకు తెలుసా? మా దగ్గర పైసలు లేవు, మేము ఇవ్వలే. మేము ఇది రాస్తాం మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా లేవు, నేను ఇవ్వలే. నేను ఎంత చేయాలో అంత చేసిన. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన, అదొక్కటే చేయగలిగిన. నేను ఉన్న దాంట్లో చేసుకున్నా. నేను ఏం చేయమంటారు నన్ను?
ఇంకేం చేయమంటారు? కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు భయ్, నేను కాదనట్లేదు. కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? మరి మంచిగానే ఉంది కదా సినిమా బాగానే ఉంది కదా, అందరూ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అరే క్యూట్ సినిమా తీసినవరా అంటారు. మరి ఇవన్నీ ఏడపోయినాయి. మరి మళ్ళీ ఏమన్నా అంటే ఫ్యామిలీతో సినిమా కలిసి చూసే సినిమాలు తీయుర్రా అని చెప్పేసి కింద కొంతమంది ఏదో సినిమాలకి మరి కమెంట్లు పెడతారు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీసినప్పుడు ఏం చేస్తుర్రు భయ్? ప్రతిసారి ఫ్రెండ్స్తోనే కాదు, మమ్మీ డాడీ లైక్ ఇంట్లో నానమ్మ అమ్మమ్మ తాతయ్య వీళ్ళతో కూడా వెళ్ళండి సినిమా. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు. ఈరోజు ఫ్రైడే ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ అని. ఇప్పుడు ఏమైందన్నా? ఓకే సోహెల్ వాళ్ళు వెళ్తారు తప్పకుండా. మన సినిమా నచ్చుతుంది, తప్పకుండా వెళ్తారు. ఇక్కడ ఫ్రైడే సాటర్డే సండే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు. అండ్ నిజం మళ్ళీ చెప్తున్నాను అన్న, మ్యూజిక్ మన భీమ్స్ అన్న కొట్టిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనుదీప్ బాయ్ కొట్టాడు. అనుదీప్ బ్రో బ్రో చాలా హనుమాన్ సినిమా తర్వాత మళ్ళా మా హనుమాన్ తర్వాత మళ్ళీ మా సినిమా కొట్టాడు. పెద్ద సినిమా ప్యాన్ డే సినిమా ఆలోచించకుండా మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. భీమ్స్ అన్న కూడా అసలు ఈ మధ్య కాలంలో ఇన్ని హిట్లు కొట్టిండు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఒకటి ఇచ్చిండు, ఏదో మాట్లాడుతున్నాడు సాంగ్స్ బాగాలేవని. మీ అందరికి అర్థం కాదు ఏంటంటే సాంగ్స్ అసలు సినిమాకి హైలైటే సాంగ్స్. మాకు సాంగ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బూట్కట్ బాలరాజు చాలా మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. మీ అందరూ తప్పకుండా వచ్చి ఈ వీకెండ్ మీరందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. యుల్ ఆల్ ఎంజాయ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా క్లీన్ కామెడీ, చాలా ఫన్. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ అందరూ వచ్చి మీరు చూసి చాలా ఎంజాయ్ చేసే ఫిలిం. అన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో సోహెల్ బాగా చేశాడు, అవినాష్ లేదన్నా నెక్స్ట్ టైం నుంచి నేను క్లీన్ కామెడీ వాళ్ళు చూస్తారు వచ్చి. సో మేఘలేఖ చాలా బాగా చేసింది. అండ్ మా డైరెక్టర్ కోనేటి గారు చాలా కష్టపడి తీశారు. సో వీళ్ళందరినీ మీ అందరూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి. సో దట్ మేము నెక్స్ట్ నుంచి ఇంకా ఇప్పుడు హనుమాన్కి ప్రశాంత్ ఎట్లయితే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మా సినిమా చూస్తే మేము ఇంకా మంచి కంటెంట్తో వస్తాము అని ఎట్లయితే ప్రశాంత్ అడిగారో, సేమ్ వీళ్ళని కూడా మనం అందరం మీరందరూ ఎంకరేజ్ చేయాలి మమ్మల్ని. సో దట్ వి కమ్ అప్ విత్ గుడ్ స్క్రిప్ట్స్, గుడ్ ఫిలిమ్స్. ఇంకా ఎక్కువ కష్టపడతాం, ఇంకా మంచి ఫిలిమ్స్ అన్నీ చేస్తాం. సో ప్లీజ్ డూ వాచ్ బూట్కట్ బాలరాజు. థియేటర్స్లో చూడండి, యుల్ ఆల్ ఎంజాయ్. అవినాష్ అన్నట్టు, సద్దాం అన్నట్టు మీకు సినిమా నచ్చకపోతే డైరెక్ట్గా మెసేజ్ చేయండి, అప్పుడు మీరే అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్. అందరూ చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. అన్న ఖాళీ మేము రీల్స్ తీస్తేనే వరంగల్ అన్న నాకు అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 10:30కి అన్న వాళ్ళతో షోకి వెళ్ళిన. నేను వస్తుంటే ఫ్లైఓవర్ మీద నాకు యాక్సిడెంట్ అయింది. అన్న దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వస్తుంటే నా కోసం పర్సనల్ కేర్ తీసుకొని నా కోసం వెహికల్ పంపించి అన్న నాకు ట్రీట్మెంట్ మొత్తం చూసుకున్నాడు. మళ్ళీ ఈ షో నాకు చూడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ నుంచి ఎవరం తినలేదు. నాకు యాక్సిడెంట్ ఏంటంటే అందరు నా కోసం వచ్చిర్రు అక్కడి నుంచి. మళ్ళీ డైరెక్ట్ 5:30కి షోకి ఇక్కడికి వచ్చినాం. అన్న అవసరం లేదన్న, షో చూసిన తర్వాత తింటానన్నా అని ఇక్కడికి వచ్చిన. వరంగల్ నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే నేను ఖాళీ రీల్స్ తీస్తేనే దాని ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టం గురించి నాకు తెలుసు. అన్న ట్రైలర్ ఈవెంట్కి కూడా నన్ను ఇన్వైట్ చేసిండు. నేను అక్కడికి వచ్చిన. సినిమా మంచిగా ఉందన్న, చెప్తానా అంతే అన్న. నాకు ఏడిపే వస్తుంది అన్న సినిమా. లిటరల్లీ లాస్ట్కి మదర్ సినిమా వచ్చినప్పుడైతే నేను లిటరల్లీ ఏడ్చిన మార్నింగ్. ఈ పెయిన్ తోటి మళ్ళీ ఈ షోకి రావాల్సిన అవసరం నాకేమున్నా చెప్పానన్న. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చిన నేను. చూడండి అన్న, ఫ్యామిలీతోటి మంచిగా చూడండి, మంచిగా ఎంజాయ్ చేసే సినిమా అన్న. ఇలా రొమాన్స్ లేవు, ఏం లేవు. ఫ్యామిలీతోటి అందరు చూడండి అన్న. ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద అమ్మల నానమ్మల దగ్గర నుంచి పోండి అన్న. మంచిగా ఎంజాయ్ చేస్తారన్న సినిమా మీరు. అంతేనా? థ్యాంక్ యూ.